హాయ్ గాయస్, వెల్కమ్ టు మై డైరీస్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి కరుంగని మాల. ఈ కరుంగని మాల గురించి చాలా రకాలుగా కొన్ని ఫేక్ అని, కొన్ని రియల్ అని, వాటి గురించి చాలామంది చాలా వీడియోస్ చేశారు. కానీ ఈ వీడియో వాటి గురించి కాదు, దీని యొక్క చరిత్ర, అసలు ఇది ఎక్కడ పుట్టింది, ఎలా తయారైంది, ఎందుకు ఇది వాడబడుతుంది, వీటన్నిటి గురించి తెలుసుకుందాం. ఒక్కసారి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనమైతే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. కరుంగని మాల ముఖ్యంగా మనం దీని గురించి మాట్లాడుకునేటప్పుడు ఫస్ట్ మనం ఈజిప్ట్ గురించి మాట్లాడుకోవాలి. అసలు ఈజిప్ట్ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా? దీని వాడకం ఎప్పుడు మొదలైందంటే పూర్వంలో 100 ఏళ్ల క్రితంలో ఈజిప్ట్లో శవపేటికలు తయారు చేయడానికి గొప్ప గొప్ప రాజులు, వాళ్ళ రాణులు వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళని సమాధి చేయడానికి శవపేటికల్లో పెట్టడానికి మన కరుంగని చెట్టుని వాడి దీంతో వాడి శవపేటికలు తయారు చేసి దాంట్లో వాళ్ళనైతే పెట్టేవాళ్ళు. అదే కాదు, ఇది చాలా గొప్ప గొప్ప వాళ్ళ ఇళ్ళల్లో బొమ్మ కుజ్జీలుగా లేకపోతే చిన్న చిన్న వస్తువులుగా తయారు చేయడానికి దీన్ని అయితే వాడేవారు. ఇది ముఖ్యంగా ఎక్కువ ఎక్కడ దొరకదంటే తమిళనాడులో ఉన్న సురుములై అనే ఫారెస్ట్లో అయితే ఈ చెట్లు అయితే ఎక్కువ ఉంటాయి. అక్కడి నుంచి అయితే చాలామంది తీసుకురావడం జరుగుతుంది. మెయిన్ ఆ అడవిలో ఉన్న వాళ్ళు, ట్రైబల్ పీపుల్ వాళ్ళందరూ ఈ చెట్టును ఉపయోగించుకొని చిన్న చిన్న మెల్లో చైన్స్ అవ్వచ్చు, లేకపోతే కమ్మలు అవ్వచ్చు, అలా ఈ కరుంగని చెట్టును ఉపయోగించుకొని చిన్న చిన్న వస్తువులు అయితే చేసుకునేవాళ్ళు. ఆ తమిళనాడు దగ్గరకు ఉన్న అడవి, ఆ అడవికి దగ్గరకు ఉన్న ఒక గుడి అయితే ఉంది. ఇప్పుడు మనం మాట్లాడాల్సుకుంది ఆ గుడి గురించే. ఆ గుడి యొక్క చరిత్ర గురించి మాట్లాడుకోవాలి. ఎందుకు అసలు కరుంగని మాలకి ఆ గుడికి ఏం సంబంధం, మనం ఎందుకు ఆ గుడి గురించి మాట్లాడుకోవాలంటే ఈ ప్రతి ఒక్కటి మనం ఇప్పుడైతే వేసుకుంటున్నామో ఆ ప్రతి ఒక్కటి ఆ గుడి నుంచి బయటకు వచ్చిందే మనమైతే ఇప్పుడు వేసుకుంటున్నాము. సో ఆ గుడిలోకి ఇవి ఎందుకు వెళ్ళాయి, ఆ గుడిలో ఏముంది, అసలు ఆ గుడి ఎలా అక్కడ పుట్టింది అనే దాని గురించి అయితే పెద్ద హిస్టరీ అయితే ఉంది. నేను షాక్ అయ్యాను, ఈ కరుంగని మాల వెనకాల ఇంత పెద్ద చరిత్ర ఉందా అని చెప్పేసి. ఈ యొక్క కరుంగని మాల గురించి చాలా పెద్ద చరిత్ర ఉంది. అండ్ ఇది ఇప్పుడుది కాదు, 100 ఏళ్ళ సంవత్సరాల కిందది. 100 ఏళ్ళ సంవత్సరాల క్రితం చోళ మహారాజు ఒక విగ్రహాన్ని అయితే తయారు చేయడం జరిగింది. చాలా లోహాలు కలిపి దానికి ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ పవర్ వచ్చేటట్టు ఒక విగ్రహం అయితే రాగితో తయారు చేయడం జరిగింది. ఆ రాగి విగ్రహం ఎవరితో కలిగింది, మన సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం అయితే చేయడం జరిగింది. ఆ విగ్రహాన్ని ఎక్కడ పెట్టాలి అని ఆలోచిస్తున్నప్పుడు తమిళనాడులో ఉన్న తిరుమలై అనే ఒక అడవి, ఆ అడవిలో అయితే ఒక చిన్న వెతుకుతూ ఉన్నప్పుడు ఒక గృహలా కనిపించింది. ఆ గృహ ఆటోమేటిక్గా మనుషులు తయారు చేసింది కాదు, దేవుడే ఏర్పరిచినట్టు ఒక గృహ లోపలుకునింది. సో అప్పుడు ఆ మహారాజు ఏం చేయాలనుకున్నా అంటే చోళ మహారాజు ఈ విగ్రహాన్ని అక్కడ పెడితే బాగుంటుంది అనుకొని, ఇది దైవ సంకేతం అని ఫీల్ అయ్యి ఆ విగ్రహాన్ని తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టడం జరిగింది. ఎప్పుడైతే అక్కడ విగ్రహం పెట్టిన తర్వాత అక్కడున్న ఎలక్ట్రోమాగ్నెటిక్ పవర్స్కి అది అత్యంత పవర్ఫుల్ అయింది ఆ ప్లేస్ అనేది. అండ్ ఆ అడవిలో మనకి బాగా దొరికేది ఈ కరుంగని చెట్టు కాబట్టి ఆ చెట్టుతో దేవుడికి ఏదో ఒకటి మాల ధరించడానికి ఆ మాలలుగా మార్చి ఈ కరుంగని మాలలాగా తయారు చేసి ఆ మాలనైతే ఆ విగ్రహానికి మన సుబ్రహ్మణ్య స్వామికి అయితే వేయడం జరిగింది. ఆ సుబ్రహ్మణ్య స్వామి పాతాళంలో ఉంటారు. అందుకనే మనం మీరు చూసుకుంటే ప్రతి ఒక్క గుడిలందరూ సుబ్రహ్మణ్య స్వామి పైన ఉంటాడు, పైన మెట్లు వచ్చి పైన ఉంటారు. కానీ ఇక్కడ మాత్రమే పాతాళంలో ఉంటారు. పాతాళ శంభు మురుగన్, మీరు కానీ ఒకసారి గమనిస్తే వెళ్ళి చూడండి. ఆ ప్లేస్ యొక్క టెంపుల్ పేరు పాతాళ శంభు మురుగన్. అసలు శంభు అంటే ఏంటంటే రాగిని మనం తమిళ్లో శంభు అంటారు. సో అందుకని పాతాళ శంభు మురుగన్ అని పేరు వచ్చింది. రాగితో ఆ బొమ్మ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ కరుంగని మాలలు తీసుకువచ్చి ఆ సుబ్రహ్మణ్య స్వామికి వేయడం జరగద్దో అప్పుడు ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ పవర్ అనేది ఎక్కువ అయ్యి ఉత్పత్తి అయ్యి ఎలక్ట్రోమాగ్నెటిక్ పవర్ విగ్రహానికి ఉన్న పవర్ మొత్తాన్ని ఈ కరుంగని మాల అనేది అబ్జర్వ్ చేసుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే అబ్జర్వ్ చేసుకోవడం జరుగుతుందో అది 40 రోజులు దేవుడి దగ్గర పూజ చేయడం జరుగుతుంది. ఆ 40 రోజుల్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ పవర్ అంతా ఆ కరుంగని మాలలోకి ఇన్సెక్ట్ అయ్యి ఎప్పుడైతే అది బయటకు వచ్చిన తర్వాత 40 రోజుల తర్వాత పూజ అయిపోయిన తర్వాత అదైతే డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అది ఎవరైతే వేసుకుంటారో వాళ్ళకి ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ పవర్ అనేది బాడీలో వాళ్ళకు ఉంటుంది. ఇది అసలైన చరిత్ర. అందరూ కరుంగని మాల ఒక చెట్టు, లేకపోతే ఆ ఫేక్ రియల్, లేకపోతే ఎలా చెక్ చేయాలి, టెస్ట్ చేయాలి, వీటి గురించి అందరూ చెప్పుంటారు. అసలు ఈ చరిత్ర ఏంది, అది ఎందుకు పుట్టింది, ఎక్కడ ఎందుకు ఆనవాయితీ ఎందుకు స్టార్ట్ అయింది, ఇది ఎందుకు వేసుకోవాలి. అండ్ ఇంకొకటి చెప్తానండి,
నేను ఇంత స్టోరీ చెప్పాను కదా, ఇప్పుడు ఇది వేసుకోగానే మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ పవర్ వస్తుందని యాజ్ పర్ ద సైన్స్ ప్రకారం కూడా కొన్ని మాట్లాడుకుందాం. ఎందుకంటే మనం నార్మల్గా ఈ కరుంగని మాల వేసుకోగానే మనకైతే ఎలక్ట్రోమాగ్నెటిక్ పవర్ మనకు వచ్చి మనకేమో ఎనర్జీ రాదండి. 99% చాలా కేసెస్లో టెస్ట్ చేసాము, ఇదైతే ఫెయిల్ అయింది. ఇన్ని చెప్పావు మళ్ళీ అంత పవర్ ఉంటుంది అది ఇది చెప్పి ఇది వేసుకుంటే మళ్ళీ పని చేయట్లేదు ఫెయిల్ అయింది అని ఎందుకు చెప్తున్నాను మీరు అనుకోవచ్చు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నువ్వు ఇంట్లో కూర్చొని నీ పని బయటికి వెళ్ళి అక్కడ ఏదో చేయాలి. నువ్వు ఇంట్లో కూర్చొని ఆలోచిస్తే అక్కడున్న పని అయిపోద్దా? అవ్వదు. అలానే ఎప్పుడైతే ఆ ప్లేస్కి నువ్వు వెళ్తావో ఆ ప్లేస్లో ఉన్న ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ పవర్ అనేది నీ బ్రెయిన్కి నీ సబ్కాన్షియస్ మైండ్కి సెట్ అవుతుంది. ఎప్పుడైతే నువ్వు నిజంగా ఆ ప్లేస్కి వెళ్ళాలి, ఆ ప్లేస్లో పవర్ ఉంది, దీంట్లో పవర్ లేదు. మీరు బాగా ఆలోచించండి చెప్పేది. దీంట్లో పవర్ కన్నా ఆ ప్లేస్లో పవర్ ఉంది. ఆ ప్లేస్కి మీరు ఎప్పుడైతే వెళ్తారో ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఆ పవర్ మీకు అటాక్ అవుద్ది. అక్కడ ఉన్నంతసేపు మీకు ఆ పవర్ ఉంటుంది. మళ్ళీ అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత కూడా మీకు ఆ పవర్ ఉండాలంటే దానికి దేవుడికి ఆ పవర్కి ఉన్న లింక్ ఏంది? ఈ కరుంగని మాల. సో అక్కడున్న పవర్ని ఏది స్టోర్ చేసుకుంటుంది? ఒకటి సుబ్రహ్మణ్య స్వామి, రెండోది సుబ్రహ్మణ్య స్వామి మీద మనం ధరించే ఈ కరుంగని మాల. ఎప్పుడైతే ఆ పవర్ని స్టోర్ చేసుకుని ఈ కరుంగని మనం వేసుకుంటామో మన సబ్కాన్షియస్ మైండ్ ఆల్రెడీ ఆ ప్లేస్కి వెళ్ళాం కాబట్టి మనకి రూట్ కనెక్ట్ అయి ఉంటుంది. ఎప్పుడైతే మనకు రూట్ కనెక్ట్ అవుతుందో మనం ఇంటికి వచ్చేసిన తర్వాత కూడా మన కరుంగని మాల వేసుకుంటే ఆ మన బాడీలో ఉన్న సబ్కాన్షియస్ మైండ్ అండ్ ఇది కనెక్ట్ అవ్వగలుగుతాయి. ఎప్పుడైతే నువ్వు ఆ ప్లేస్కి వెళ్ళవో ఇక్కడ ఎంత పవర్ ఉన్నా నీ సబ్కాన్షియస్ మైండ్లో పవర్ లేనప్పుడు ఈ రెండు కనెక్ట్ అవ్వలేవు. అర్థమవుతుంది కదా నేను చెప్పేది? సో ఎప్పుడైనా ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ మనం ధనం పెట్టుకొని అక్కడున్న పవర్ని మనం యాక్టివేట్ చేసుకొని అప్పుడు కరుంగని మాల వేసుకుంటే ఇది ఖచ్చితంగా కరెక్ట్గా పనిచేస్తుంది. నెగిటివిటీకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే మనం ఇది వేసుకున్నప్పుడు మనం చాలా అట్రాక్ట్ అవుతాం దీనివల్ల. ఎందుకంటే ఇది ఒక పాజిటివ్కి సంబంధించింది. సో ఆటోమేటిక్గా యాజ్ వీ నో నెగిటివ్ పోల్స్ అట్రాక్ట్స్ పాజిటివ్ పోల్స్ అన్నట్టు, సౌత్ అట్రాక్ట్స్ నార్త్ అన్నట్టు మనకి నెగిటివ్ ఫోర్సెస్ పాజిటివ్ని అట్రాక్ట్ చేస్తాయి, పాజిటివ్ ఫోర్సెస్ నెగిటివ్ని అట్రాక్ట్ చేస్తాయి. సో మనం ఎప్పుడైతే ఇది వేసుకుంటామో ఆటోమేటిక్గా మనకి నెగిటివ్ ఫోర్సెస్ మనని అటాక్ చేయడానికి ట్రై చేస్తాయి. కానీ ఇది డిఫెన్స్ చేసే కెపాసిటీ దీనికి ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు ఆ ప్లేస్కి వెళ్తావో అక్కడ ఉన్న నీ రూట్స్ నువ్వు కనెక్ట్ చేసుకోగలుగుతావో అప్పుడే నీకు ఇదైతే జరుగుతుంది. ఈ కరుంగని మాల యొక్క చరిత్ర. అండ్ ఇదే కాదండి, దీని గురించి నేను ఇంకా చాలా చెప్పాలనుకుంటున్నాను. చాలామంది దీన్ని ఏమీ తెలియకుండా, ఈ చరిత్ర ఏమి తెలియకుండా ఊరికినే ఒక 2000 3000 పెట్టి కొనుక్కొని వేసేసుకొని ఏదేదో అనుకొని నాకేం జరగట్లేదు అని చెప్పేసి చివరికి దేవుడినే నిందించే స్టేజ్కి వెళ్ళిపోతున్నాడు. దేవుడు లేడు, ఏం లేదు, నాకేం అనిపించట్లేదు, ఇవన్నీ ఫేకు, ఇవన్నీ. మనం కరెక్ట్గా చేయాలి. మనం ఏం చేయాలో అది కరెక్ట్గా చేయాలి. అప్పుడే మనకేం జరగాలో అది కరెక్ట్గా జరుగుతాయి. అండ్ ఇంకా కొంతమంది అయితే దీనిలో ఫేక్ తయారు చేపించేసి ప్లాస్టిక్ ఫైబర్ అనేది తయారు చేపించేసి డబ్బుల కోసం అన్నీ అమ్మేస్తున్నారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేనితోనైనా వ్యాపారం చేయొచ్చు, కానీ ఒకరి నమ్మకంతో మాత్రం ఆ నమ్మకాన్ని మోసం చేసి మాత్రం వ్యాపారం చేయకూడదు. అది గుర్తుపెట్టుకోండి. అది కూడా దేవుడి మీద ఉన్న నమ్మకాన్ని నువ్వు వాడుకుంటే మాత్రం దేవుడు నీతో ఆడుకుంటాడు. అది నేను చెప్పాలనుకున్నాను ఫ్రెండ్స్. ఈ కరుంగని మాల గురించి ఇదైతే బ్రీఫ్. మరిన్ని కొత్త విషయాల గురించి తెలుసుకునేదానికి మై డైరీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త విషయాలతో మీ ముందు నేను ఉంటాను. స్టే ట్యూన్డ్, బ్యాక్ సూన్.